దేవాది దేవుడు మనతో మాట్లాడును గాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చదవండి తల్లి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. చాలు తల్లి, విడిపించి గొప్ప చేసేదను అంటే ఆయన నిన్ను విడిపించాలి అనంటే, ఆయన నీకు తోడుగా ఉండాలనంటే, ఆయన నిన్ను గొప్ప చేయాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏమిటయ్యానంటే ఆయనకు నీవు మొర్రపెట్టాలి. హల్లెలూయా. మొర్ర పెట్టకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, కన్నీరు గార్చకుండా ఆయన నిన్ను విడిపించే దేవుడు కాదు. ఆయన నీకు ఆ యొక్క శ్రమల నుంచి పైకి లేవనెత్తే దేవుడు కాదు. ఆయన నీకు తోడు ఉండే దేవుడు కాదు. ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు కాదు. గొప్ప చేయాలి, విడిపించాలి, శ్రమల నుంచి పైకి లేవనెత్తాలంటే నీవు మోకరించాలి, రెండు చేతులు పైకెత్తాలి, అవసరమైతే అబ్రహాము వలె సాష్టాంగా పడిపోవాలి. హల్లెలూయా. నోరు తెరవాలి. ఎప్పుడయ్యానంటే శ్రమల కాలం. ఈరోజు మనకు శ్రమలుంచి ఉన్నాయి, నాకు శ్రమలుంచి ఉన్నాయి. నా పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలుంచి ఉన్నాయి. ఆ శ్రమలలోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ కన్నీరులో, ఆ వేదనలోనే ఉంటూ ఉన్నాం. కానీ యేసయ్యకు మాత్రము మనము ప్రార్థన చేయాలి. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, అతడు నాకు ప్రార్థన చేయగా వారి మొర ఆలకించి నేను ఉత్తరం ఇస్తాను. శ్రమల కాలంలో నేను విడిపిస్తాను, నేను తోడుగా ఉంటాను, వారిని నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం బానుకలు పనిచేస్తాం, లేదా రకరకముల కార్యక్రమాలు ఏదన్నా చేయమని చేస్తాం. కానీ మోకరించం మాత్రము మోకరిస్తాం. యాజకులు ఏదో అనుకుంటారని మోకరిస్తాం. అదైనా ఒక 10 నిమిషాలు, లేదైనా ఒక అరగంట, లేకపోతే ఒక గంట. హల్లెలూయా. మనం ప్రార్థనను మనము చేయాలి. దేవుడు మనకి విశ్వాసులకు ఇచ్చిన 2 ఆయుధాలు ఏమిటనంటే, 1 వాక్యము, 2 పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ రెండిటిని కూడా మనం ఉపయోగించాలి అనంటే, ఆ ఖడ్గమును ఆ శత్రువుల ఎడల మనం ఉపయోగించి ఆ శత్రువుని నాశనము చేయాలంటే, ఆ శ్రమల నుంచి పైకి లేవనెత్తబడాలంటే, ఆరోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి రావాలనంటే, ఆ కన్నీరు వేదన నుంచి సంతోషకరమైన ఆ పరిస్థితుల్లోకి రావాలనంటే నీ చేతుల్లో ఉన్న వాక్యాన్ని ఉపయోగించాలి. నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుని నీవు ఆధారపడాలి, ఉపయోగించాలంటే నీవు ఒకటి చేయాలి. ఏమిటంటే మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఖడ్గము నా దగ్గర ఉంది, లేదంటే ఒక ఆయుధం నా దగ్గర ఉంది, అది నేను నా జేబులో పెట్టుకుని తిరిగితే దానివల్ల ఉపయోగము లేదు. దానిని ఉపయోగిస్తేనే నా శత్రుడు ఆ ఆయుధాన్ని చూసి భయపడతాడు. ఈరోజు నీకు ఆయుధాన్ని దేవాది దేవుడు ఇచ్చాడు. ఏమిటనంటే వాక్యము, ఆత్మని ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకున్న శక్తి ఏమిటనంటే ప్రార్థన. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు ఉపయోగించగలుగుతున్నావా? నేను ఉపయోగించగలుగుతూ ఉన్నానా? మనం ఏమి చేస్తున్నాం శ్రమలోనంటే? చేసే పొరపాటు ఏమిటయ్యానంటే, చేసే తప్పుదేమని ఏమిటంటే, మనము మోకరించము. కానీ ఎవరైనా యాజకులు కనబడితే మా కోసం మీరు ఆ శక్తి నీకు లేదా? ఆ శక్తి నాకు లేదా? దేవాది దేవుడు చక్కని నోరుని ఇచ్చాడే, దేవాది దేవుడు చక్కని మోకాళ్ళని ఇచ్చాడే, దేవాది దేవుడు చక్కగా చేతులు ఎత్తడానికి నీకు 2 చేతులు ఇచ్చాడే, కన్నీరు కార్చడానికి నీకు కళ్ళను ఇచ్చాడే, ఆత్మలో ప్రార్థన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఇచ్చాడే, వాక్యాన్ని ఎత్తిపట్టు ప్రార్థన చేయడానికి వాక్యాన్ని నీకు ఇచ్చాడే. ఎందుకు ఉపయోగించుకున్నావులే? ఈరోజు మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆ శ్రమలలోనే ఉంటూ ఉన్నాం, ఆ ఇబ్బందుల్లోనే ఉంటూ ఉన్నాం, కన్నీరులోనే సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. కానీ ప్రార్థన అనేది చేయడం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమల నుంచి పైకి లేవనెత్తాలంటే, దేవుడు ఆ శ్రమల నుంచి విడిపించాలంటే, ఆయన తోడుగా ఉండాలంటే, నిన్ను గొప్ప చేయాలంటే ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నాకు మొర్ర పెట్టు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మొర్ర పెట్టిన వెంటనే నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే నీ భర్త మాట్లాడకపోవచ్చు ఒక్కొక్కసారి.
నువ్వు ఫోన్ చేస్తే నీ పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ దేవుడు అంటూ ఉన్నారు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆ నోటితో జవాబునిచ్చే దేవుడు, ఆయన చేతులతో సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన మేఘారుడు నీ దగ్గరికి వచ్చే దేవుడు, నేను బలపరిచే దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి ప్రార్థన చేస్తాను. ఎక్కడెక్కడ ఈ విధముగా ప్రార్థన చేయాలి. ఆయన మాట్లాడుతున్న హెబ్రీ పత్రిక 5:7 ఏ విధముగా ప్రార్థన చేస్తే ఏ విధముగా ఆయన అంగీకరి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు అంగీకరించారంటే కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అంగీకరించారు. హల్లెలూయా. వేదనతో, రోదనతో, కన్నీరుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన, రోదన చేసినంత మాత్రాన, కన్నీరు కార్చినంత మాత్రాన ఆయన నీ ప్రార్థన అంగీకరించడు. కానీ ఒకటి నీలో చూస్తూ ఉన్నాడు, ఏమిటయ్యానంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా సరే, ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఏ పరిస్థితిలో ప్రార్థన చేసినా ఆయన అంగీకరించాలంటే నీలో నాలో ఏమి ఉండాలి అనంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కుమారుడే తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి చిత్తానుసారంగా ఈ భూమి మీదకి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు కూడా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందువలన ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా ప్రార్థన అంగీకరించడంలే, నేను ఎన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరములుగా, ఎన్ని దినముల నుంచి ఉపవాసం ఉంటూ ఉన్నా, నా ప్రార్థన అంగీకరించడం లేదు. గల కారణం ఏమిటని తెలుసా? నీలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమిటనంటే భయము, ఈరోజు భయం ఉంటే భక్తి ఉండడం లేదు, భక్తి ఉంటే భయం ఉండడం లేదు. అందుకే నీ ప్రార్థన ఆయన అంగీకరించడం లేదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, జాగరాలు చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ప్రతి దినము చర్చకు వస్తున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ ఉన్నావు, కానీ నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటనంటే భయభక్తులు భయభక్తులు ఉండడంలే. ఈరోజు నీ భర్త యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు, నీ పిల్లల యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు, నీ అధికారి యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నావు, కానీ ప్రార్థన అంగీకరించే దేవుని యందు భయము. ఈరోజు ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనను ఆయన అంగీకరించాలంటే, ఆయన నీకు తోడుగా ఉండాలంటే, ఆయన నిన్ను లేవనెత్తాలి అనంటే, ఆయన నిన్ను గొప్ప చెయ్యాలి అనంటే, నీ ప్రార్థన అంగీకరించాలంటే నీలో నాలో ఆయన ఆస్తిపాస్తులు చూడడం, నీ అందాన్ని చూడడంలే. ఆయన చూసేది ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు భయభక్తులు కలిగి ఉంటున్నావు. భయభక్తులు అనగా ఏమిటంటే చెడుతనమును విసర్జించు. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, భయభక్తులు అంటే ఏమిటంటే చెడుతనమును విసర్జించుకోవడం. ఈరోజు చెడుతనం అనేది మన దగ్గర ఉండదు, పాపం అనేది మన దగ్గర ఉండదు. మన శరీర అవయవాలలో ఏ విషయంలో, ఏ అవయవంలోనూ కూడా పరిశుద్ధతగా ఉండాలి, కానీ పాపం అనేది అసహించుకోవడం అంటే ఏమిటో తెలుసా? ఈరోజు పాపపు మాటలు వింటే నీ చెవులు అసహించుకోవాలి. అయ్యో ఆ దుర్మార్గమైన మాటలు, బూతు మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు వింటూ ఉన్నానని చెప్పి నీ చెవులు గోల పెట్టాలి తల్లి. హల్లెలూయా. ఆ మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవునికి వ్యతిరేకం, నీ నోరును ఏమి చేయాలి? అయ్యో ఈ రోజు నేను పాపము చేసేసాను, అయ్యో ఈ తలంపుల ద్వారా నేను పాపము చేసేసాను, అయ్యో ఈ యొక్క నడతల ద్వారా నేను పాపము చేశానని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. అది నీ దరిదాపులకు సమీపించడానికి ఆ పాపము గొంగళ పురుగు ఉన్నది. గొంగళ పురుగు తీసుకుని దగ్గరికి
విసర్జించుకోవాలి. నువ్వు ఆ గొంగలు పురుగు ఆ కలిగిన ఆ జీవితాన్ని విసర్జించుకోవాలి. నువ్వు సీతాకోకలాగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. మాధుర్యం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. పాపము అది చూడడానికి కూడా నీవు నీ కన్నులను ఏమి చేయాలో తెలుసా? విసర్జించుకోవాలి. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్పారు, భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపాన్ని విసర్జించుకొని పాపమునకు దూరముగా నువ్వు పరిగెట్టి పరిశుద్ధతలో ఉండి నువ్వు ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ పాపములో ఉండి ప్రార్థన చేస్తే నీ ఉపవాసం వ్యర్థమైపోతుంది, నీ తలంపులు వ్యర్థమైపోతుంటాయి, నీ సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది, నీ మోకాళ్ళు ఆ నొప్పి కలగడం తప్ప నీకు నాకు ప్రయోజనమేమే. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా చూద్దాం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రెండో లక్షణము ప్రార్థన చేయాలంటే ఏ లక్షణం కలిగి ఉండాలి? ఆయన ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయుచు ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నువ్వు ప్రార్థన చేయాలనంటే నీలో మొట్టమొదటి ఏముండాలంటే భయభక్తులు ఉండాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, పరిపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. ఆ ప్రార్థన నెరవేరే వరకు, ఆయన జవాబు ఇచ్చే వరకు, ఆయన తోడు నీకు ఉండే వరకు, ఆయన నీకు కాపుదల ఉండే వరకు, ఆయన నిన్ను హెచ్చించే వరకు, ఆయన నిన్ను విడిపించే వరకు నీలో ఏమి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన విడిచిపెట్టడానికి అయినట్టు ఉన్నారు. పరిపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సగం పట్టుదల ఉంటుంది. ఈరోజు 7 వారాలు పట్టుదల ఎక్కువైపోయి, 7 వారాల చర్చలు ఎక్కువైపోయి, 7 వారాల నీకు ప్రార్థన, 7 వారాల నీకు దేవుడు, 7 వారాల నీకు ఉపవాసము, 7 వారాల నీకు కన్నీరు కాంచడము ఎక్కడ ఉంది లేఖనంలో? 7 వారాలే చేయాలని ఎక్కడ ఉంది? ఈరోజు తప్పుదవలు పట్టిస్తూ పట్టుదల కలిగి ఉండాలి. 7 వారాలే పట్టుదల, 3 వారాలే పట్టుదల, ఏదో 7 రోజులే పట్టుదల కాదు. ఆ యొక్క పట్టుదల అనేది ఎప్పుడు ఉండాలి అని అంటే ఆ యొక్క దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే వరకు నీలో పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ఇది 2 రోజులు 3 రోజులు కాదు. ప్రార్థన అనేది నీ జీవము ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోయే వరకు, నీ ఆత్మ ఆయన దగ్గర చేరే వరకు నీ దగ్గర ఉండవలసింది ఏమిటో తెలుసా? ప్రార్థన అనేది. అందుకే సమూయేలు గారు అంటూ ఉన్నారు, ప్రార్థనను విడిస్తే, ప్రార్థనను మానివేస్తే, ప్రార్థన చేయకపోతే ఆయన అంటూ ఉన్నారు పాపం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నావు, ఈరోజు మోకరించడం మానేస్తూ ఉన్నావు. నువ్వు పాపము చేస్తున్నాడు ఆయన దృష్టిలో. నువ్వు నేను అనుకుంటావు నేనే పాపం చేస్తూ ఉన్నాను, ఏ అబద్ధం ఆడుతూ ఉన్నాను, ఏ దొంగతనం చేస్తూ ఉన్నాను, ఏ వ్యభిచారం చేస్తున్నాను, ఎవరైనా దూషిస్తున్నావా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ప్రార్థన చేయకపోవడమే. ప్రార్థన చేయడంలో రెండవదిగా ఏమి కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. పట్టు విడకూడదు. తెలుసు నీ భర్త ఒక్కొక్క విషయంలో ఏదన్నా కొనాలంటే, ఎక్కడికల్లా తీసుకువెళ్ళాలంటే ఏం చేస్తావు? భోజనం ఎక్కడో, వాళ్ళు ఎక్కడో, చూపులు ఎక్కడో, మాటలు ఎక్కడో మాట్లాడితే దేవాది దేవుడికి నువ్వు ఆయనతో మాట్లాడాలంటే పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఏమిటయ్యానంటే ఆయన దృష్టిలో నువ్వు పరిశుద్ధముగా ఉండడమే మెలకువ కలిగి ఉండడం. హల్లెలూయా. నువ్వు పాపములో పడిపోతే ఆయన దృష్టిలో ఎలా ఉంటావో తెలుసా? నిద్రమత్తులో నువ్వు పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధత కలిగి ఉండడం ఆయన దృష్టిలో ఏమిటంటే నువ్వు మెలకువ కలిగి ఉండడం. హల్లెలూయా. మెలకువ కలిగి ఉండడం. ఇంకొకటి ఏమిటంటే లేఖనము సెలవిస్తోంది, యొక్క రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక ఎందుకనినా నీతిమంతుడు
విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన పట్టుదల, పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటూ నువ్వేమి చేయాలంటే పరిపూర్ణమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే ఆయన ప్రార్థన ఆలకించేది. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు, ఆయన రక్షించి విడిపించి నిన్ను గొప్పగా చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తాం శ్రమలే కావాలి, ఇబ్బందులే కావాలి, అనారోగ్యమే కావాలి, ఆపదలే కావాలి అని చెప్పి ఏం చేస్తున్నావు? భయభక్తులతో ప్రార్థన చేయడం, మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయడం లేదు, పరిశుద్ధత కలిగి ఉండి ప్రార్థన చేయడం. ఈరోజు ఈ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు నీ ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించాలంటే మొదట నీలో ఏమి ఉండాలి అనంటే భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా పరిపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. మూడవది మెలకువ కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. పరిసయ్యుడు శాస్త్రి చర్చిలోకి వచ్చి గుడిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన దేవుడు ఆలకించాడు. భయభక్తులు లేవు. పరిసయ్యుడికి భయభక్తులు లేవు. కానుకలు ఇస్తూ ఉన్నాడు, రకరకాల ఉపవాసాలు చేస్తున్నాడు, వాడిలో ఏమీ లేదు. వెనకాల ఒకడు ఉన్నాడు, ఆయన అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నీ యందు భయభక్తులు నేను మెలకువ కలిగి ఉన్నాను. ఇదిగో నేను పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను, నేను పూర్ణ విశ్వాసము నీ మీద పెట్టానని ప్రార్థన ఆలకించిన వెంటనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క వెనకాల ఉన్నవాడు నీతిమంతుడిగా లేచాడు. ఎందుకు ప్రార్థన ఆలకించాడు? ఉపవాసం ఉండడం లేదు అతను. ఎందుకు ప్రార్థన ఆలకించాడు? దశభాగాలు ఇవ్వలేదే అతను. ఎందుకు ప్రార్థన ఆలకించాడు? చర్చిలోకి కూడా రాలేదే అతను. ఎందుకు ప్రార్థన ఆలకించాడు? మోకరించడం కూడా మోకరించలేదు ఆయన. ఆఖరికి ఆ కనులు కూడా ఆకాశం వైపు ఎత్తలేదు. ఎందుకు ప్రార్థన ఆలకించాడు? అసలు మరి ప్రార్థన అంటే మెలకువ కలిగి జీవితాన్ని కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ శ్రమలలో ఉన్నావు అనుకుంటూ ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యమున ఏలుబడి చేస్తుంది అనుకుంటున్నావు, ఈ బాధ ఎవరు తీరుస్తారని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. నిజముగా నువ్వు మొర్రపెట్టి, నిజముగా ఆయన భయభక్తులు కలిగి ఉండి, నిజముగా పట్టుదల కలిగి ఉండి, నిజముగా మెలకువ ఉండి ఆయన